జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మొక్క నాటిన రోజే తల్లిదండ్రులుగా వాళ్ళెంత ప్రేమగా చూసుకుంటారో మనం కూడా అంతే ప్రేమగా చూసుకోవాలని ఫిక్స్ అయ్యాం కదా మ్యామ్. మనం అనుకున్నాం కదా అని వీళ్లు కేర్లెస్ గా ఉండకూడదు కదా తేజ. రెగ్యులర్ గా డాక్టర్ చెకప్స్, కన్సల్టేషన్స్ ఏదీ మిస్ అవ్వకూడదని మన సంప్రదాయం ప్రకారం ఈ నగలిచ్చి గుర్తు పెట్టుకోమంటున్నాను. ఊపిరి పోసుకున్నది మీ ప్రేమకి ప్రతిరూపమే కాదు, మా అందరి కన్నుల పంట. ఆ బిడ్డ క్షేమం మీ ఒక్కరి రెస్పాన్సిబిలిటీ మాత్రమే కాదు, మా అందరి లక్ష్యం కూడా. ఈ విషయంలో మీరు తెలుసో తెలియకో ఎలాంటి నిర్లక్ష్యం చూపించినా నేను భరించలేను. అలాంటిదేం లేదు మేడం, అలా ఎప్పుడు జరగదు. ఫస్ట్ టైం డాక్టర్ గారితో మాట్లాడినప్పటి నుంచి నేను కేర్ఫుల్గానే ఉంటున్నాను మేడం. కావాలంటే బ్రాహ్మణిని అడగండి. అవును మేడం, చాలా కేర్ తీసుకుంటున్నారు. అదే నాకు కావాల్సింది. నేను కోరుకునేది కూడా అదే. తనకి నెలలు నిండిన తర్వాత ఆ బిడ్డ సేఫ్గా భూమి మీదకి రావాలి. నేనల్లారు ముద్దుగా పెంచుకోవాలి. అంతకు మించి ఈ నానమ్మకి పెద్ద కోరికలు, కండిషన్స్ లేవు. అర్థమైందా? అర్థమైంది మేడం. నా కోడలికి ఏ ఆటంకం రాకుండా ఆ దేవుడు అనుగ్రహం ఉండాలని రేపు మీ ఇద్దరిని గుడికి తీసుకెళ్ళి మన వంశాచారం ప్రకారం పూజ చేద్దాం అనుకుంటున్నాను. అమ్మా బ్రాహ్మణి, రేపు వేకువజామునే లేచి నువ్వు తలస్నానం చేసి స్వయంగా నువ్వే ప్రసాదం ప్రిపేర్ చేసి పసుపుతో అమ్మవారిని తయారు చేసి అరిటాకులో పెట్టి పూజ చేయాలి. ఆ పసుపు విగ్రహాన్ని ఆచారం ప్రకారం కాబోయే తల్లిదండ్రులుగా నువ్వు, రాహుల్ గుడిలో సమర్పించాలి. అలాగే మేడం. వేకువజామున లేవటం మాత్రం మిస్ అవ్వద్దు. సూర్యుడి వెలుతురు రాకుండానే ప్రసాదం చేస్తేనే ఫలితం ఉంటుంది. మీరు చెప్పినట్టే చేస్తాను మేడం. పూర్తి ఎపిసోడ్లని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.